ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా సువార్త సేవ ప్రారంభించిన మొట్టమొదటిగా ఫస్ట్ టీచర్ డైరెక్ట్ రాగా తెలిసారు 1920 నుండి 1950 వరకు అది ఈ ప్రాంతంలో సువార్తని అందించారు. తర్వాత మైక్ దగ్గర విత్తనం ద్వారానే ఈ రోజు ఇక్కడ ఎన్ని ఆత్మ ఫలాలు ఉన్నాయని మనం గమనించాలి. మనం అందరం అనుకుంటారంటే మన పిల్లలు అభివృద్ధి చెందించాలని సంతోషపడతాం. కానీ ఈ రోజు ఎలిషా పంతులు గారు వేసిన విత్తనం ద్వారా మరించిన ఆత్మ ఫలాలను చూసి వారి చిన్న కూతురాలైన ఎంతగానో సందేశిస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యంగా బలహీన ఉన్నప్పుడు కూడా తన తల్లి సేవను గుర్తించాలని మన సేవ పట్ల వారికి అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఈ దినము ఈ మధ్యలో వారు మన మధ్యలో చాలా సంతోషకరము. మరి వారికి మనము వందనాలు చెల్లించాలి. తర్వాత మీ రిపోర్ట్ ఇక్కడ ఏముండేదంటే సెకండ్ మాస్టరు ప్రీచర్ లేట్ కొట్టు జాన్ గారు 1951 నుండి ఉన్నది. 51 కంటిన్యూషన్ వచ్చింది. తర్వాత థర్డ్ ఏంటంటే 57 నుంచి 60 స్టార్ట్ అయింది. ఇక్కడ ఎవరు లేట్ ఎవరు జీకే ఆనందం గారు 60 నుండి 2001 అనేది మధ్యలో గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ లో పనిచేసిన మాస్టర్లు కూడా మీరు లిస్ట్ రాసి పెట్టి దాన్ని కంటిన్యూషన్ చేయాలి. ఆ తర్వాత మరి 2000 వరకు వి రమేష్ గారు అని ఉన్నది. 8 వరకు ఇక్కడ 1920 నుండి 2025 వరకు ఉన్న మాస్టర్ల యొక్క లిస్ట్ మీరు క్రమంగా రాసుకొని ఆలయంలో పెట్టుకోవాలి. అది ఎటువంటి మీకు ఏంటి అంటే మీరు 100 సంవత్సరాల శతోత్సవాలను జరుపుకున్నారు. ఈ చర్చి గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అయిందా ఏంటి? మరి 100 సంవత్సరాల మీద ఉన్నది నువ్వు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఈ రోజు రూల్స్ అన్ని మారుతున్నవి. గవర్నమెంట్ ఆలయాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడగొడుతున్నది. నా పని చెప్తున్నా సార్. అదే సెక్రటరీ గారు మీకు ఏం చెప్తున్నారంటే ఇమ్మీడియట్ గా మీరు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి జనరల్ మన బ్యాప్టిస్ట్ కొనసాగంలో అసలు ఫీల్డ్ రికార్డే లేదు. కాబట్టి మేము మన పెద్దసారి జాన్సన్ మేము కూర్చొని మాట్లాడి అన్ని సంఘాలకి ఈ విషయం సేకరించి ప్రతి సంఘానికి ఒక సర్టిఫికేట్ తయారు చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు దాని బ్రేక్ కట్టుకోమని దాన్ని ఫైల్లో పెట్టుకొని చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈ దేశం అనేది ఏంటంటే మేము సంఘం యొక్క అది ఎప్పుడు స్థాపించబడ్డది, అది రిజిస్ట్రేషన్ అయిందా, ఆ డీటెయిల్స్ తోటి మాకు ఇచ్చినట్లయితే అది ఒక తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు స్పెషల్గా నేను ఇక్కడికి వచ్చింది ఈ అనౌన్స్మెంట్ కోసమే ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ.